కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు మనం శుభ్రంగా కడిగి రౌండ్గా కోసుకున్నాను నేనైతే. మీకు నచ్చిన సైజులో మీరు కోసుకోవండి. బెల్లము, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొంచెం నూనె అండి. ముందుగా ఈ రౌండ్గా కోసి పెట్టుకున్నాయన్నీ ఒక కుక్కర్లో వేసుకోవాలి. ఒక విజిల్ రానివ్వాలండి. నేను ఎందుకు ఈ పద్ధతిలో చేస్తున్నానంటే నూనె ఎక్కువ వేసుకునే అవసరం ఉండదండి. నూనె తగ్గించడం కోసమే నేను ఇలా చేస్తున్నాను. కొంచెం వాటరు, ఒక్క విజిల్ వస్తే చాలండి. అదంతా ఏగాలంటే చాలా కొంచెం ఎక్కువే నూనె పడుతుంది. ఆ నూనె వద్దనుకుని నేను ఇలా చేస్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే ఈ పద్ధతిలో చేయండి. నచ్చకపోతే మీకు ఏ పద్ధతి నచ్చిందో ఆ రీతిగానే చేసుకోమని నేను చెప్తున్నానండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. బెల్లం అంటే కొంచెం పాకం పెట్టుకోవాలా, ఎందుకంటే ఇందులో రాయిలు అన్నీ ఉంటాయి కదండి, తినేదాడు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అందుకు కొంచెం వాటర్ వేసుకొని పాకం స్టవ్ వెలిగించి గిన్నె కొంచెం పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. ఉడికించి పెట్టుకున్న కాకరకాయ కొద్దిగా పసుపు అండి, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం బాగా కలపాలి. బాగా ఉప్పు కారం పట్టిందండి తెలిసి. బెల్లం పాకం ఇలా వడకెట్టేస్తే రాయిలు ఏమైనా ఉంటే మనకు తినేటప్పుడు ఇబ్బంది కలిగించవు. ఈ బెల్లం పాకంలో కొంచెం బాగా ఉడకాలండి, పూర్తిగా చేదిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏమి ఇబ్బంది ఉండదు తినాలంటే. బెల్లమే కాబట్టి ఆరోగ్యానికి మంచిది. కాసేపు మూత పెట్టేయాలండి దగ్గరికి ఎగిరే వరకు. బెల్లం వేసిన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మనం వేడివేడి అన్నంలో కలుపు తినొచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది.